సామాజిక వర్గం ఈయన కాదు అని చెప్పినా సరే సామాజిక వర్గం ఈయన ఓన్ చేసుకుంది. ఆ సామాజిక వర్గాన్ని ఈయన డిజోన్ చేసుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళు ఏం వదిలిపెట్టట్లేదు. ఈయనకి ఇష్టం లేకపోయినా ఈయన సీఎం చేయాలని వాళ్ళ కసి అయితే ఉంది, అది క్లియర్ గా ఉంది. ఈయన అక్కడ కనుక లోకేష్ సీఎం చేయడానికి, లోకేష్ దగ్గర డిప్యూటీ సీఎం చేస్తే మాత్రం సామాజిక వర్గంలోనే ఒక అసంతృప్తి, అసహనం పెరుగుతుంది. దాన్ని చల్లార్చడం కోసమనే నాకు కులంతో సంబంధం లేదు, కుల ప్రస్తావన లేదు, కుల ప్రస్తావన లేని రాజకీయాన్ని మాట్లాడారు. ఇప్పుడు అందులో భాగంగానే ఈయన ఏమన్నా ఇక నాగబాబుని మంత్రిగా చేసి తన ప్లేస్ లో డిప్యూటీ సీఎం గా పెట్టేసి ఈయన ఏమన్నా జాతీయ రాజకీయాల్లో ఏ కేంద్ర మంత్రిగా వెళ్తారా అన్నటువంటి డౌట్ వస్తుంది. అది నెంబర్ 1. అలా కాకపోతే రెండో కోణం ఏంటంటే, నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈయనకు ఒక ఫీలింగ్ పెరిగింది ఏంటంటే, ఈ మధ్యన ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డటువంటి సామాజిక వర్గం వాళ్ళు లేకపోతే ఈయన అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ యూనిట్ గా ఉంటారు. ఇప్పుడైనా సరే మన రాష్ట్రం మనందరం కలవం, ఎందుకంటే మనందరం ఇక్కడ ఒకటి ఎక్కువ కాబట్టి. ఇప్పుడు అదే మనం ఏ కాశీకి వెళ్ళి ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ పక్కన తెలుగు మాట్లాడేవాడు కనబడగానే విపరీతమైన ఫీలింగ్ వస్తుంది, విదేశాల్లో ఉన్నా సరే. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ ఒకటి అవుతున్నారు. ఇందులో కులాల వారీగా కంటే కూడా తెలుగు వాళ్ళం అని ఒకటి అవుతుంటారు. వాళ్ళు సహజంగా పవన్ కళ్యాణ్ని ప్రేమిస్తుంటారు, అభిమానిస్తుంటారు. అందులో 10 మంది ఉన్నారంటే మిగతా 25 మందిని కూడా అభిమానించేలా చేసుకుంటారు సహజంగా. అలాంటి వర్గాలుకి వీళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు తెలుగుదేశానికి ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉంటాయి, ఇదే రాష్ట్రాలు పక్కనున్న రాష్ట్రాల్లో కూడా కమిటీలు ఉన్నాయి, కర్ణాటక, బెంగళూరులో, తర్వాత అట్లాగే అలాగే విదేశాల్లో కూడా ఉన్నాయి. ఈయన తెలుగుదేశం ఇక్కడ ఒక బెంగళూరు చేసుకుంది, తెలంగాణలో ఉన్నది.